ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో ఒక గోస్ట్ వీడియో చేశాను. ఆ వీడియో మీకు నచ్చినట్టుగానే ఉంది. సో అందుకనే ఇప్పుడు ఇంకో గోస్ట్ వీడియో డిప్ప నేలకేసి గుద్దుతా ఇప్పుడు మామూలు వీడియో చేయకపోతే. అదే ఇప్పుడు ఇలాంటి ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో చేద్దాం. ఈ వీడియోలో మనం ఎప్పుడైనా స్టైల్ కొడితే అప్పుడప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందో, అలాగే కొన్ని ఫన్నీ వీడియో క్లిప్స్ ని, అలాగే మనం వినగానే వావ్ అనే కొన్ని ఫ్యాక్ట్స్ ని కూడా చూద్దాం. వావ్ అన్నానుగా, వీడియో కంటిన్యూ చేయి. వీడియోలోకి మునిపోయి ఉన్న వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న గంట కొట్టండి. మీకు మన ఛానల్ ఎందుకంటే మంచి వీడియోస్ చాలా కనిపిస్తాయి, ప్లీజ్ చెక్ చేసి చూడండి. ఈ వీడియో క్లిప్ లో చూడండి. ఎంతసేపు చూడాలి బే? ఈ క్యాబ్ లో ఉన్నాడు పేకమయ్య బాగా మందు తాగి ఆ బాటిల్ ని ముందు నిన్నెత్తేయాలి బయట. మనం ఎంత ఎక్కువగా నవ్వితే మన బాడీకి అంత మంచిది. మూతి మీద గుద్దుతా, ముందు చెప్పేది నవ్వడం అనేది హెల్త్ కి మంచిది. ఈ విషయం మనకు తెలుసు, కానీ ఒక టైంలో నవ్వడం అనేది ఒక జబ్బు. అంటే ఇందాక నేను నవ్వానేగా అలా అన్నావు, నేను నవ్వలే. నువ్వు అలక్కు, చెప్పేది టాంజానియాకి చెందిన కషాషా అనే ఒక ప్లేస్ లో ఈ ఇన్సిడెంట్ అయ్యింది. ఆ ప్లేస్ లో ఒక స్కూల్లో ఒక పిల్లోడు ఎందుకో నవ్వడం స్టార్ట్ చేశాడు. వాడు పొద్దున ఏం వీడియోలు చూసాడో తెలియదు కానీ గట్టిగా నవ్వుతూనే ఉన్నాడు. కాసేపు దాకా అక్కడ ఉన్న పిల్లలంతా వీడు ఎందుకు ఇలా నవ్వుతున్నాడని వాడిని చూస్తూ ఉన్నారు. కానీ ఇంకొంచెం టైం అయ్యాక ఆ క్లాస్ లో ఉన్న పిల్లలు మొత్తం నవ్వడం స్టార్ట్ చేశారు. ఒకరినొకరు చూస్తూ గట్టిగా నవ్వుతూనే ఉన్నారు. చూస్తూనే నెమ్మదిగా ఆ స్కూల్లో ఉన్న పిల్లలు మొత్తం నవ్వడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఇలా ఎందుకు నవ్వుతున్నారో తెలియదు కానీ స్కూల్లో ఉన్న పిల్లలు మొత్తం నవ్వుతూనే ఉన్నారు. వీళ్ళని చూసి ఆ ఫ్యాకల్టీ కూడా నవ్వడం స్టార్ట్ చేశారు. ఏమైందో తెలియక స్కూల్ కి హాలిడే ఇచ్చేశారు. కానీ ఈ విషయం ఇక్కడతో ఆగిపోలేదు. ఆ నవ్వు ఆ పిల్లలతో పాటు ఆ పిల్లలు ఉండే ఊళ్ళల్లో జనాలు మొత్తానికి పాకింది. ముందు ఆ విలేజ్ లో ఉండే జనాలకి, వాళ్ళ వల్ల చుట్టుపక్కల ఉండే విలేజ్ లో జనాలకు కూడా అలా ఈ నవ్వు పాకిపోయింది. ఏందో ఇది, ముట్టుకుంటే వచ్చే జబ్బుల్ని చూసా, ఇదేదో చూస్తేనే వచ్చేట్టుందే. అప్పుడు ఆ విలేజ్ లోకి కొంతమంది సైకలాజికల్ సైంటిస్టులు వచ్చి అసలు అక్కడ ఏమైందా అని చెక్ చేశారు. సైంటిస్టులకి తెలిసింది ఏంటంటే ఇది ఒక సైకలాజికల్ జబ్బు అని. ఈ జబ్బుకి మందు అనేది ఏం ఉండదు, నెమ్మదిగా దానంతటా అదే తగ్గిపోవాలి. సో ఏముంది, వీళ్ళేం చేయలేదు, నెమ్మదిగా జబ్బు అదే తగ్గిపోయింది. కానీ విషయం ఏంటంటే ఈ జబ్బు మొత్తం తగ్గిపోవడానికి 6 months to 1 year టైం పట్టింది. మనం చూస్తున్న ఈ అమ్మాయి సౌత్ కొరియాకి చెందిన ఒక యూట్యూబర్. ఈ అమ్మాయి నేమ్ సబ్బు ఇన్ యాంగ్. సబ్బులు షాంపూలు కాదు, సుబిన్ యాంగ్. అదే ఈ అమ్మాయి యూట్యూబ్ లో బ్లాగ్స్ చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు బొచ్చు కటింగ్ స్పెషలిస్ట్ అవుదామని చెప్పి ఈ అమ్మాయి జుట్టుని ఈ అమ్మాయి కట్ చేసుకుంటూ ఒక లైవ్ పెట్టింది. ఈ అమ్మాయి మంచి కళతో ఎంతో కళాత్మకంగా అమ్మాయి జుట్టుని కట్ చేసుకుంటూ ఉన్నప్పుడు జుట్టుతో పాటు వేలు కూడా కట్ చేసేసింది. ఓ అదేనా ఏకపీకిన కోడిలా సౌండ్ వచ్చింది. ఈ అమ్మాయి ఇంకా జుట్టు చూసుకొని చేసిన సౌండ్ ఇంకోటి. ఎందుకు అలా భయపడుతున్నావు? గాల్ చేయొద్దని చెప్పి అమ్మాయిని. ఈ వీడియో అయిపోలేదు, ఇంకా ఉంది. ఈ అమ్మాయి మన లింగం మామ టైప్ లో కోపం వస్తే తగ్గించుకోవడానికి సడన్ గా నవ్వడం స్టార్ట్ చేసింది. ఈ వీడియో క్లిప్ యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయిపోయింది. మనలో మనకంటూ ప్రత్యేక శక్తులు ఉంటాయి, కానీ ఇవి ఎక్కడ పడితే అక్కడ చూపించకూడదు. ఆ విషయం తెలియక ఈ అమ్మాయి తన శక్తుల్ని ఇక్కడే చూపిద్దాం అనుకుంది. ఈ అమ్మాయి కాలు ఎంత ఫ్లెక్సిబుల్ చూపించడానికి ఈ విధంగా కాల్ని పైకి లేపింది. పైన డెక్కకి ఈ అమ్మాయి హీల్ వెళ్లి అతుకుపోయింది. పాపం అమ్మాయి ఎన్ని కష్టాలు పడుతుందో. నన్నేమైనా హెల్ప్ చేయమంటావా? వద్దులే, గులకరాలు పగలగొట్టే స్పెషలిస్ట్ ఇప్పటికే వచ్చాడు. అతను వచ్చి బాగా కష్టపడి దాన్ని ఇంకొంచెం లోపల తోసేశాడు. ముందుకి వెనక్కి బాగా వెళ్లి లాస్ట్ ఏదోలా తీసేశాడు లేండి. ఇప్పటికీ అమ్మాయికి తెలిసి ఉండిద్ది మన శక్తుల్ని ఎక్కడ పెడితే అక్కడ చూపించకూడదని. ఇప్పుడు మనం చాక్లెట్ కి సంబంధించిన ఒక ఫ్యాక్ట్ ని చూడబోతున్నాం. చాక్లెట్ నాకు కావాలి. మొదట్లో చాక్లెట్ లో పంచదార కాదు, చిల్లీ పౌడర్ అంటే పచ్చిమిర్చి పొడి వేసేవాళ్ళు, తెలుసా? నాకొద్దు. ఇది ఎప్పటి టైం అంటే ఆ టైంలో చాక్లెట్ ఉంటుంది అన్న విషయం చాలా మందికి తెలియదు. ఆ టైంలో ఈ చాక్లెట్ లో పచ్చిమిర్చి పొడి, పసుపు ఇవన్నీ వేసి ఒక ఔషధంలా దీన్ని వాడేవాళ్ళు. అప్పట్లో వీళ్ళు చాక్లెట్ చేయడానికి కోకో పౌడర్, కార్న్ మిల్, చిల్లీ పౌడర్, మంచినీళ్లు వీటిని వాడేవాళ్ళు. కేవలం ఔషధాలలాగే వీటిని యూజ్ చేసేవాళ్ళు. ఈ ఔషధం అలా వెళ్లి స్పెయిన్ దాకా వెళ్ళిపోయింది. కానీ స్పెయిన్ లో ఉండే జనాలకి తీపి అంటే చాలా ఇష్టం. సో వాళ్ళు చాక్లెట్ లో ఈ పచ్చిమిర్చి పొడి కాకుండా పంచదార వేస్తే ఎలా ఉంటుంది అని చెక్ చేశారు. పంచదార కలిపాక దాని టేస్ట్ చాలా అద్భుతంగా వచ్చింది. అమ్మయ్యా, స్పెయిన్ కి నా పాదాభి దండములు. ఈ టేస్ట్ జనాలకి ఎంత నచ్చిందంటే ఇది దేశాలు దాటిపోయి ప్రపంచం మొత్తం పాకిపోయింది. మీకు థర్మామీటర్ అంటే ఏంటో తెలుసు కదా? ఏడు చేసినప్పుడు సంకలో పెడతారు, అదేగా మాకు తెలుసులే బాయ్. మొదట్లో ఈ థర్మామీటర్ చేసినప్పుడు దీనిలో మెర్క్యూరీ కాదు బ్రాందీ వేసేవాళ్ళు. ఇది 1654 టైంలో విషయం. అప్పుడే దీన్ని గ్రాండ్ డ్యూక్ అనే ఈ వ్యక్తి ఇన్వెంట్ చేశారు. దాన్ని ఇన్వెంట్ చేసినప్పుడు దానిలో బ్రాండీ అంటే ఆల్కహాల్ ని వేసేవాళ్ళు. ఆల్కహాల్ వేసాక అది చాలా పర్ఫెక్ట్ గా కూడా పనిచేసింది. కానీ ఉండే కొద్దీ నెమ్మదిగా దాన్ని వాడటం మానేశారు. ఎందుకో తెలుసా? ఏముంది, థర్మామీటర్ నోట్లో పెట్టినప్పుడల్లా దాన్ని పగలగొట్టి అందులో ఉన్న బ్రాండీ మొత్తం తాగేసి ఉంటుంటది, అందుకని వాడడం
మానేసి ఉంటారు. నీలాంటోడైతే అదే చేస్తాడు. నిజానికి ఏమైందంటే బాగా హైగా యాక్యురేట్ వాల్యూస్ కావాలంటే ఈ ఆల్కహాల్ వేసింది బాగా పనిచేయట్లా. అందుకనే 1714లో ఈ వ్యక్తి ఆల్కహాల్ ని తీసేసి మెర్క్యూరీని ఫిల్ చేశాడు. ఈ వ్యక్తి ఏముంది అందులో, నేముందిగా చదువు. అంటే నాకు ఇంగ్లీష్ చదవడం వచ్చు, కానీ పెద్దోళ్ళని పేర్లు పెట్టి పిలవకూడదని మా మమ్మీ చెప్పింది. ఈయన దీంట్లో మెర్క్యూరీ వేసినప్పటి నుంచి వాళ్ళకి కావాల్సిన వాల్యూస్ చాలా బాగా వచ్చాయి. ఇంకా అప్పటి నుంచి దాన్నే వాడటం కంటిన్యూ చేశారు. ఈ ఫోటోలో ఉన్న ఈమెని ఇతన్ని ఏదో ఒకటి ఫోటోలో ఉన్నది చూడండి. ఓహో, పిట్టపెళ్ళాడిపోతుందే. పిడక మొహం కూడా పిట్ట కాదు, కళ్ళు పెట్టి చూడు అంకులోడు. అదేంటి అమ్మాయి బట్టలు వేసుకున్నాడు? ఇతను తన ఫ్రెండ్ తో ఒక బెట్టులో ఓడిపోవడం వల్ల ఫ్లైట్ అటెండెంట్ లా బట్టలు వేసుకుని ఒక డే మొత్తం ఆ ఫ్లైట్ లో అలాగే ఉన్నాడు. అబ్బో, వీడిని అన్నే మించిపోయాడుగా. 2010లో అబుదుబాయ్ లో ఒక టోర్నమెంట్ స్టార్ట్ అయింది. అప్పుడు ఈ వర్జిన్ కంపెనీ ఫౌండర్ అయిన రిచర్డ్ ఇంకా ఈ గాలి ఏషియా CEO ఇద్దరు కలిసి ఒక బెట్టు వేసుకున్నారు. ఆ టోర్నమెంట్ లో నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా అని చూసుకొని బెట్టు వేసుకున్నారు. ఎవడు ఓడిపోతే వాడు ఒక డే మొత్తం ఫ్లైట్ అటెండెంట్ లా పనిచేయాలి. ఇంకేం చేస్తాడు ఇతను, ఓడిపోయాడు, బెట్టు కంప్లీట్ చేయాల్సిందే. ఇంకేముంది, మంచిగా మేకప్ వేసుకొని లిప్స్టిక్ పూసుకొని ఫ్లైట్ అటెండెంట్ బట్టలు వేసుకొని కాళ్ళకున్న బొచ్చు గీక్కొని ఫ్లైట్ అటెండెంట్ లా వచ్చి ఫ్లైట్ లో ఉన్న జనాలకి మంచిగా సర్వ్ చేసి పెట్టాడు. బెట్ అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ప్రపంచంలోని అద్భుతమైన ఒక సర్కస్ ని చూడబోతున్నాం. ఇక్కడ పర్ఫామ్ చేసేది ఎవరో తెలుసా? జంతువులు. సర్కస్ లో జంతువులు కాకపోతే నువ్వు నేను వెళ్ళి డాన్స్ చేస్తావా? హోల్డ్ జంతువులు అంటే నిజమైన జంతువులు కాదు, వాటి హాలోగ్రామ్స్. ఇప్పట్లో జంతువుల్ని జూలో పెడితేనే మనం ఒప్పుకోవడం లేదు. ఇంకా సర్కస్ లో వాటిని ఆడిస్తే ఎవడు ఒప్పుకోడు కదా. అందుకే బెన్ హార్ట్ హోల్ అనే ఈ వ్యక్తి ఒక అద్భుతమైన ఆలోచనతో వచ్చారు. నిజమైన జంతువులతో ఇలా సర్కస్ నడపకుండా యానిమేషన్ ని ఇంకా ఇప్పటి అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసి వీటి హాలోగ్రామ్స్ ని పుట్టించి వాటితో సర్కస్ నడుపుతున్నాడు. ఈ ఆలోచన జనాలకి చాలా బాగా నచ్చింది కూడా. ఈ జంతువులు చూడడానికి కూడా నిజంగా అక్కడ ఉన్నట్టే ఉంటాయి. ఏ జంతువుని భయపెట్టి బాధ పెట్టి చేయకుండా ఇలా మంచి ఆలోచనతో వచ్చాడు కదా. మీరు మీ లైఫ్లో ఎక్కువ కాలం బతకాలనుకుంటే ఆఫీస్కి వెళ్లే ముందు లేదా బయటికి వెళ్లే ముందు మీ వైఫ్ని కిస్ చేయండి. దానివల్ల మీ లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటుంది, అలాగే ఫుల్గా డబ్బులు కూడా వస్తాయి. నమ్మట్లేదా? అయితే చూడండి. జర్మనీకి చెందిన కొంతమంది సైకలాజికల్ సైంటిస్టులు ఒక స్టడీ చేశారు. అందులో ఏం చేశారంటే ఆఫీస్కి వెళ్లే ముందు వాళ్ళ వైఫ్ని కిస్ చేసి వెళ్లేవాళ్ళు, కిస్ చేయకుండా వెళ్లేవాళ్ళు, ఇలా ఒక లిస్ట్ తీసుకొని వాళ్ళని కొన్నేళ్ల పాటు అలా స్టడీ చేశారు. ఆ స్టడీ రిజల్ట్ చూడగానే ఆ సైంటిస్టులు వాళ్ళ వైఫ్ని కిస్ చేసే ల్యాబ్కి వచ్చారు. ఎందుకంటే ఆ రిజల్టే అంత గొప్పగా వచ్చింది. ఆ రిజల్ట్ లో ఏం తెలిసిందంటే కిస్ చేసి వచ్చే వాళ్ళు డే మొత్తం చాలా హ్యాపీగా ఉంటారని, ఆఫీస్ లో బాసు ఎన్ని మొట్టికాయలు వేసినా కిలకిలా నవ్వుతూ పని చేస్తారని, దానివల్ల వాళ్ళ పనిలో వాళ్ళ లైఫ్ లో చాలా ముందుకి శిఖరపు అంచులు దాకా వెళ్లిపోయారని ఆ రిజల్ట్ లో ఆ సైంటిస్టులకి తెలిసింది. అంటే వైఫ్ ని కిస్ చేసి వస్తే లైఫ్ లో ముందుకెళ్తాం. ఎవడి వైఫ్ ని వాడు కిస్ చేసి వస్తే. అయితే మనలాంటి సింగిల్స్ ఏం చేయాలి? పెళ్ళయ్యేదాకా లైఫ్ లో ముందుకెళ్లే ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఇవాల్టి మన వైఫ్ వీడియో. అదే ఫ్యాక్ట్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని మనసా వాచా భావిస్తున్నాను. నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా కనిపిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.